సుల్తాన్ బస్సు టైరు పంచర్ అయిందంట. నొక్కి పట్టు. డ్రైవర్ పడింది. డ్రైవర్ ఏం కాదు. ఏం కాదు. దగ్గర నొక్కి పట్టుకో గట్టిగా. రావట్లేదు. నీకేం కాదు. హాస్పిటల్కి వెళ్ళిపోతాం మావయ్య. జగ మావయ్య చూసుకో. వచ్చేస్తాను. సుల్తాన్ వద్దు, మీకేం కాలేదుగా? నాకేం కాలేదు మావయ్య. పదమూడు హాస్పిటల్కి వెళ్తాం. ఏడవండి సుల్తాన్, నేను అసలు ఎప్పుడో చావలసిన వాడిని. చావులోనే మనశ్శాంతి దొరుకుతుంది అనుకున్నాను, కానీ 3-4 నెలలుగా ఎంతో మనశ్శాంతితో ప్రశాంతంగా సంతోషంగా బ్రతికాను. దానికి కారణం మీరే. మన వాళ్ళకి ఈ ఊరే కరెక్ట్. మరటోళ్ళు మూర్ఖులు. వీళ్ళని ఎలాంటి సమస్య వచ్చినా వదిలిపెట్టకండి సుల్తాన్. వదిలిపెట్టాను మావయ్య. నిజంగా సుల్తాన్ జాగ్రత్తగా చూసుకో. సుల్తాన్, మీరు పుట్టినప్పుడు నా ప్రాణాలు మీకోసం వదలాలని ఆశపడ్డాను. అది ఇప్పుడు జరిగింది. మావయ్య నా మాట విను మావయ్య. హాస్పిటల్కి వెళ్దాం మావయ్య. సుల్తాన్, మావయ్య మావయ్య మావయ్య. హలో సుల్తాన్. సారీ సుల్తాన్. చచ్చింది. పెద్ద తలకాటుగా. అయినా ఏం నువ్వు? మీ అన్నల్ని కాపాడుకోవాలన్న బాధ్యత లేదా? ఎన్ని రోజులు నీ వీక్నెస్ తెలియకుండా విసిగిపోయాను, కానీ ఇప్పుడు నీ వెనకాల ఉన్న ఆ ఏనుగు గుంపే నీ వీక్నెస్. పోలీస్ ప్రాబ్లం, ఎన్కౌంటర్. నువ్వు వాళ్ళని మార్చాలనుకుంటున్న విషయం వరకు. అవును సుల్తాన్, వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి రక్తం కళ్ళ చూస్తే గానీ మా ఆవేశం చల్లారదు. ముందు కార్యం పూర్తి అవనియండి. ఇప్పుడేం వద్దు, వెళ్ళండి. ఏం వద్దా అంటే అన్ని మూసుకొని కూర్చోవాలా? మనలో ఒకరు ఇప్పుడు మనతో లేరు. వాడిని నరికి పోగులు పెడితే గానీ మా ఆవేశం చల్లారదు. నరికేస్తే ఆయన బతుకొస్తారా? నువ్వు ఏంటన్నా పిచ్చోడ్లో మాట్లాడతావు. వాళ్ళు తీసుకెళ్ళు. వెళ్ళు. కుదరదు సుల్తాన్, కుదరదు. ఆడు సచ్చాక ఇక్కడ శవాన్ని తీసేది. పోండి, వెళ్ళి నరుకోండి. ఎంతమందిని నరికి బారేస్తుంటారు. వాళ్ళ అన్నదమ్ములు ఉండరా? కుటుంబాలు ఉండవా? ఈరోజు మీలో ఒకడిపోతే ఆవేశం వస్తుందే. ఏదైతే మనం చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. ఇక ఈ కథను మేము వినం. మనలో ఒకడిని వాడు చంపేస్తే వాణ్ణి చంపకుండా వదిలేయాలా? మమ్మల్ని ఆపి ఉపన్యాసం ఇస్తున్నావు? ఇదంతా నీ వల్లే. ఆ రోజే మమ్మల్ని వదిలేసుంటే వాణ్ణి వేసేస్తే ఈ రోజు బాయ్ చచ్చేవాడా? కాశీ వద్దు. మాలో ఎవడు చూస్తే నీకేంటి? నీకీ ఊరు ముఖ్యం, ఆ అమ్మాయి ముఖ్యం. మేమంతా నువ్వు విదిల్చే మెతుకులు తిని నీకోసం పనిచేసే కుక్కలం కదా. ఒక అమ్మాయి కోసం మన గ్యాంగ్నే పణంగా పెట్టావు. ఇంకా వీడి మాటలు వినాలా? రండ్రా. వద్దు వద్దని చెప్తున్నాను. ఎన్నిసార్లు చెప్పిన అర్థం కదా నీకో? మళ్ళీ మళ్ళీ కథలు తీస్తారు. మాట్లాడిన దాంట్లో తప్పేంటి?
మేం వెళ్తాం. కాదు కూడదంటావా? రా, తలపడి తేల్చుకుందాం. ఆడిని చంపడం వద్దన్నదే గెలిచినోడు నిర్ణయిస్తాడు. ఇక్కడ ఓడినోడు గెలిచినోడు చెప్పినట్టే నాలే. రా, తలపడదాం. మైకేల్, మధుడిని మాట్లాడుతున్నావా? ఎవరితో గొడవ పడాలనుకుంటున్నావు? తను మన సుల్తాన్ రా. ఏయ్, మన సుల్తానా? సుల్తాన్ అన్న పేరు పెట్టినోడిని చంపేసినోడు మన సుల్తాన్ అంట. ముందు నాతో పోటీ పడండి రా. జంగా, మైకేల్, త్వరగా ముగించు, బయలుదేరదాం. నువ్వేనా వినరా? వెళ్ళొద్దురా ప్లీజ్ రా. రే రే సాంబశివం, ఆగరా, వెళ్ళిపోద్దురా. రే అయ్యో, అందరూ వెళ్ళిపోతున్నారే. ప్లీజ్ ఎవరు వెళ్ళదురా, ఆగండిరా. రే కాశీ, నువ్వేనా ఆగరా. సుల్తాన్, అందరూ వదిలేసి వెళ్ళిపోయారు సుల్తాన్. నువ్వు వెళ్ళిపోనా? సుల్తాన్, తొందరపడి ఏదైనా తప్పు చేస్తారు. వాళ్ళతో పాటు ఉండి చూసుకో. మావయ్య, ఉదయం నుంచి మీరేం తినలేదు. ఆకలి ఎదుర్కో, ఇప్పుడేం వద్దు. అది కాదు, రా పాప వెళ్దాం. వాట్? నిజంగానా? వాడితో ఒక్కడు కూడా లేడా? లేరు సార్, ఒంటరిగా ఉన్నాడు. మై టైమ్ హ్యాస్ కమ్. ఈరోజు ఆ ఊరు తగలబడిపోవాలి.